అందరికీ నమస్తే. ముందుగా అందరికీ మిట్ట మధ్యాహ్న శుభాకాంక్షలు అండి. ఈ ఆరకాడ బ్యాగ్ తగిలించుకుని ఏడకి పోతున్నాను అనుకోకండి. పెంచుల కోన తిరణాలు అనేది మొన్న 27వ తేదీ స్టార్ట్ అయిందనమాట. మనకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇప్పుడు పోవాల్సి వస్తుంది. పదండి, నేను నాతో పాటు మీకు కూడా జాతర చూపిస్తా. నేనైతే చాలా హైలీ ఎక్స్పెక్టేషన్స్తో పోతున్నా. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు పోయేదాకా. పదండి. ఈ వస్తుంది ఎండ తెలుసా. యాక్చువల్గా 4 o'clock కల్లా ఆర్టీసీకి వెళ్ళిపోవాల్సింది, బట్ అవ్వలేదు. సూర్యుడు మా సంపతున్నాడు అనమాట. సో ఇప్పుడు బయలుదేరేసి ఇవాళ ఏంటి తెప్పోత్సవం ఒకటి ఉంది, 2 గజారోహణ ఊరేగింపు ఉంది. ఆ రెండిటికి వెళ్తున్నాం. యాక్చువల్గా ఇప్పటికి పెంచుల కోన ఫస్ట్ టైం వెళ్ళింది 4 years బ్యాక్. ఇది థర్డ్ టైం అనమాట. థర్డ్ టైమా, 1 2 3 4 4th టైం ఇది. చూద్దాం పదండి. ఎండేంది మామా, అసలు ఈరోజు మర్చిపోయినా మేడే కదా. ఏడబట్టిన ఎర్ర జెండాలు, ఎర్ర సొక్కాలు, ఎర్ర రంగులతో నిండిపోయింది బజార్ అంతా. ఈ గ్యాప్లో నేను పోయి మల్లెపూలు కొందామని చూసుకుంటే ఇప్పుడు ఆడవాళ్ళ కళ్ళు మామూలు కాదంటారు కదా. నేను కూడా ఆ కోవకు చెందిందాన్ని. అన్ని పూల కొట్లు ఉన్నా కూడా ఏడ నాకు నచ్చక ఏదో ఒక దగ్గర తీసుకొని వచ్చాను. అక్కడ కూడా నా అంత సాటిస్ఫాక్షన్గా లేదనమాట. చూసినారా, ఏడబట్టిన ఎర్ర సొక్కాలు, ఎర్ర జెండాలు మస్తుగా ఉంది. ఇగో నా కోసం ఇక్కడ ఈ కోతి మొహంది వెయిట్ చేస్తూ ఉంది. యాక్చువల్గా ఈ ప్లాన్ ఈవిడదే అనమాట. బస్ స్టాండ్కి వచ్చేసాం. బస్ స్టాండ్లో వెళ్తే చూపించలేదులే. పెంచుల కోనకి బస్సు 6ంటికి ఉందన్నారు. సో 6ంటికి అంటే అప్పటిదాకా ఇక్కడ ఏం చేయాలి, ఎండలో చెమటకి. చూడు, సూర్యుడు సంపుకు తిన్నాడు. ఇలా ఐస్ క్రీమ్ తింటాం. ఓకే. నిజానికి కెల్విన్ స్కేల్ గురించి మా బిన్నుగాడు చెప్తా ఉండేవాడు అనమాట. వాడు ఇన్స్టాగ్రామ్లో చూసి బాగా టెంప్ట్ అయిపోయి నన్ను తీసుకెళ్ళమని సతాయించేవాడు. ఒకసారి మనం పోయి చూద్దామని చూస్తే ఆడ తినాలంటే మన ఆస్తులు సరిపోవు అనుకొని రిటర్న్ వచ్చేసాము. ఇంతలోకే బస్సు వచ్చేసింది మాకు 6ంటికల్లా. 6ంటికల్లా ఎక్కితే ఆడ దిగేసరికి 8:30 అయింది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ బస్సు దిగేతలకే ఆ గోవింద నామాలతో దేవుడే మాకు వెల్కమ్ చెప్తున్నట్టు అనిపించింది. చాలా గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. అసలు ఆ గూస్ బంప్స్ ఎలా అంటే దేవుడే అక్కడ నా ఎదురుగానే ఉన్నాడు అన్నంతగా అనిపించేసింది. నేనైతే చాలా బాగా దైవత్వాన్ని అయితే చాలా ఎంజాయ్ చేయగలిగాను. ఇంకింతే, ఈ హడావిడంతా ఇంతటితోనే స్టాప్ అయిపోద్ది. ఇంతకు మించి ఏం నడవలేదు అక్కడ. ఫుల్ బోరింగ్. మల్లెపూలు పెట్టేసేసి టెంపుల్లో గదిలో నువ్వు ఇంకా రెడీ అయిపోయినట్టేనా? నేను అవ్వలేదు. నేను స్టార్టింగ్లోనే చెప్పినా కదా, చాలా హైలీ ఎక్స్పెక్టేషన్స్తో పోయినానని. అస్సలు ఏం లేదు అక్కడ. మేబీ ఇప్పటికే జాతర స్టార్ట్ చేసి 5 రోజులు అయిపోయింది. అందువల్లేమో ఇక్కడ ఆడ మగ తేడా లేకుండా ఏదో ఏరేస్తున్నారు కదా. అదేంటిదో నేను మళ్ళీ చెప్తాను. ఆ గుంపులో పడి నేను కూడా ఏరినాను అనమాట దానికంటే ముందు. ఈ కల్లాట్లన్నీ ఏంటంటే ఏడబండాలో అర్థం కాలేదు. ఎక్కడ చూసినా కూడా గందరగోళంగా ఉంది. అసలు మెయిన్ ఒక గాలి సుక్క లేదు. చచ్చిపోయినాము ఉడకతోనే. దోమ కూడా లేదు. చెప్పుకోదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఒక్క దోమ కూడా లేదు. బాధపడాల్సిన విషయం ఏంటంటే ఒక్క పుల్ల నెట్టు కూడా రావట్లేదు. అలాగే చెట్టుకుండే ఆకు కూడా కదలట్లేదు. చూసారా మొహం అసలు ఎంత డల్గా అయిపోయింది. దారుణంగా ఉంది. నేను కూర్చున్నా. ఇందాక చెప్పినా కదా, ఆడ మగ తేడా లేకుండా ఎతికినది ఇయ్యేనమాట నల్ల మిరియాలు. ఈ దేవుడి మీద చల్లుతారట. అవి ఒక్కడ దొరికినా కూడా సంతోషమేనంట. అవి తీసుకెళ్ళి మనం నమిలి మింగేయడమో లేదంటే మన మనీ పాకెట్లో క్యారీ చేయడమో ఇలా చేస్తే చాలా మంచిదట. చూస్తుండగానే గజవాహన సేవ అనేది స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా 9 గంటలకు అన్నారు. దాదాపుగా 12:30 1 గంట అయిపోయింది మనకి ఇది స్టార్ట్ అయ్యేసరికి. పోలీసులు నిర్దేశించిన
ముఖ్య ప్రదేశాలలో మాత్రమే నిలుపుదల చేయాలి. పోలీసు వారి స్వామివారి ఆశీస్సులు పొంది ఇంతే మొత్తం రోడ్లన్నీ సాఫ్ అయిపోయినాయి. ఎక్కడ కొట్లన్నీ మూసేశారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. గాలి లేదు, పాడు లేదు, జనాలు లేరు, ఏం లేరు, సందడి లేదు, ఎక్కడ ఏమీ లేదు. ఏదేదో అనుకొని వస్తే ఏం లేదు. అసలు నాకు పిచ్చి రేగిపోయింది. నేనే ఏంద్రా నాయన ఇంత డైలమాలో ఉన్నాను అనుకుంటే నాతో పాటు ఇంకెవరు కూడా ఆ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, వీడియో తీస్తున్నారు. అది వీడియోనో మరి లేకపోతే రీల్స్ మనకు తెలీదు. యూట్యూబ్కి సంబంధించి వాళ్ళు కూడా వీడియోస్ తీస్తున్నారు అన్నమాట. సర్లే అని అట్లా నడుచుకుంటూ పోయినాము బస్ స్టాండ్ దాకా. వెళ్ళిపోదాం ఇంటికని 1:30 2 అయింది. ఆడకు పోతేమో తెల్లారుజామున 5 అని చెప్పారు. సర్లేనే ముందుకొచ్చి కాస్త చాయ్ తీసుకొని తాగాము నేను నా ఫ్రెండు. అదిగో ఆ చంద్రుడుపు కింద కనపడుతున్నాయి కదా కొండ మీద మంటలు, అవి ఏంటిదో అనుకున్నాను. అడవి పైన తగలబడుతుందంట. చాలా షాక్ అయ్యాను నేను అసలు. టైం మార్నింగ్ 4:30 అయింది. 5:30కి బస్సు వస్తుందంట. సో ఇప్పుడు స్టార్ట్ అయినా పోవడానికి. బాయ్ బాయ్ పెంచుకోనా. అసలు ఏదేదో అనుకొని వస్తే ఏది జరగలేదు. అంతా ఏదో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది చూసారా, అలా అయిపోయింది. మెయిన్ ఏంటంటే ప్రాబ్లము వాతావరణం అంత మంచిగా లేదు, గాలి లేదు, ఉక్కపోత, ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో జనాలు లేరు, ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో సందడి లేదు, ఏం లేదు. మరి 27th అనుకుంటా స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు అయింది కదా, మేబీ హడావిడి తగ్గిందేమో అని అనుకున్నాం. సో మేమైతే ఇప్పుడు దాకా ఆ కొట్ల కింద ఈ కొట్ల కింద అట్లా పండుకొని ఇంకా బయలుదేరినాము. టైం కరెక్ట్గా 4:18 అయింది. 5:15కి బస్సు ఉందంట.